వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శోభ. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తి అన్నారు. ఆదివారం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నర్సనపేట పట్టణంలోని 7వ వార్డులో గల కలివరంపేట వీధిలో మాజీ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి పర్యటించారు. వారికి పట్టణ వార్డు నాయకులు ఘన స్వాగతం పలికారు. ముందుగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకుని అనంతరం వీధుల్లో పర్యటించి టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీలు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సింహ చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ క్లస్టర్ ఇన్ఛార్జి గొద్దు చిట్టిబాబు, పట్టణ పార్టీ అధ్యక్షుడు కింజరాపు రామారావు, మాజీ ఎంపీటీసీ జాం వెంకట్రావు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆ శివుని కరుణా కటాక్షం ఉంటే అన్నీ ఉన్నట్టే అని తూతిక వెంకట్రావు అన్నారు. శ్రీకాకుళం పట్టణం పాయల్దారుపేటలో గల దేవాంగ కులస్తులు రాబోయే శివరాత్రి రోజున ఆ శ్రీశైల మల్లికార్జున స్వామికి తలపాక సమర్పించే నిమిత్తం ఆదివారం సరికట్టారు. దీనికి తూతిక వెంకట్రావు ఆర్థిక సహాయం అందించారు. ప్రతి ఏడు ఇలానే ఆ మల్లికార్జున స్వామికి తలపాకాను నివేదిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. నూతనంగా నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ధర్మాన కృష్ణ చైతన్య పోలాకి మండలం అంబీరుపేట నుండి పిన్నింటిపేట వరకు 2.50 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నర్సనపేట యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఈ అభివృద్ది ఇలాగే కొనసాగాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని మనమంతా కలిసి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆయనతో పాటు పోలాకి మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదలందరికీ ఇళ్లు ఇవ్వటమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.
రూరల్ మండలం వప్పంగి గ్రామంలో జగనన్న లేఅవుట్ కాలనీలు నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు అనే కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా తామందరికీ సంక్షేమ పథకాలు వర్తింపు చేస్తున్నామని, అలాగే 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఇళ్లు లేని పేదలు అనేక మంది ఉన్నారని, అలాంటి వారి కలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ ప్రభుత్వం పేదల పక్షపాతం వహిస్తూ వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తుందన్నారు. రానున్న కాలంలో మీకు మేలు చేసే ప్రభుత్వానికి మరోసారి మద్దతివ్వాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం 62 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయ భవనాలను ప్రారంభించారు. రేగడి మండలం కొత్త చిలికాని వలస గ్రామ సమీపంలో రైతుల గడ్డి కుప్పలు దగ్ధమయ్యాయి. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం రేగడి మండలం కొత్త చిలికాని వలస గ్రామ సమీపంలో అదే గ్రామానికి చెందిన రైతు రాకోటి అసరయ్యకు చెందిన గడ్డి కుప్ప దగ్ధమైంది. అటుగా వెళుతున్న కొందరు మంటలు చెలరేగడం చూసి కేకలు పెట్టడంతో ఆ సమీపంలో ఉన్న గ్రామస్తులు చేరుకుని మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం చేజారిపోవడంతో పాలకొండ ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సర్వేశ్వరరావు, ఎల్ఎఫ్ కె దుర్గారావు, ఫైర్ మ్యాన్లు కె సత్యనారాయణ, హరిప్రసాద్, డిఓ పి అసరయ్యలు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు ఫైర్ సిబ్బంది సర్వేశ్వరరావు, దుర్గారావులు మాట్లాడుతూ రాకోటి అసరయ్యకు చెందిన గడ్డికుప్ప దగ్ధమైందని, సమీపంలోని చెరుకు తోటల్లో మరో 6 రైతులకు సంబంధించిన గడ్డి కుప్పలు కూడా ఉన్నాయని, మేము ప్రయత్నం చేసినా చేయి దాటిపోయిందని వెంటనే చేరుకోవాలని స్థానికులు తెలిపారని, హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేయడం జరిగిందని తెలిపారు. మాకు రేగడి మండలం కొత్త చిన్న గ్రామంలో గడ్డివాములు కాల్చున్నానే స్థానిక ప్రజలతో సమాచారం అందగా మేము మా వాహనము సిబ్బందితో వచ్చి ఫైర్ను పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది. ఎటువంటి ప్రమాదము లేదు. ఉన్న ఫైర్ను కూడా పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది. చుట్టుపక్కల ఆస్తులన్నీ మేము సేవ్ చేయగలిగినాము. చెరుకు తోటలు, మిగతా గడ్డివాముల్ని, వరిచేను కుప్పలను కూడా సేవ్ చేసి దగ్గరగా ఉన్న ఇళ్లను కూడా సేవ్ చేయగలిగినాం. అగ్ని ప్రమాదం పూర్తిగా కంట్రోల్ చేయగలిగింది సార్. రైతు రాకోటి అసరయ్య మాట్లాడుతూ సుమారు 3 ఎకరాల పంటకు సంబంధించిన గడ్డి కుప్ప దగ్ధమైందని, ఈ ఘటన ఏ విధంగా జరిగిందో అర్థం కావట్లేదని తెలిపారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతు కోరారు. గ్రామం ఉదయం మార్నింగ్ చూసారు గడ్డి కుప్ప కాలిపోతుంది. ఎలా జరిగిందో తెలియలేదు మాకు. మేము వచ్చి మా చేసేసరికి మా చేయి దాటిపోయింది. ఫైర్ నుంచి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి అదుపులో తీసుకొని ఆర్పడం జరిగింది. మరి ఏమైంది మాకు తెలియలేదు. ఎవరి వాళ్ళు జరిగింది తెలియలేదు. మాకు తెలియగానే జరిగిపోయింది. వాళ్ళు వచ్చి ఆదుకున్నామా మాకు జరిగింది. మాకు ప్రభుత్వం న్యాయం చెయ్యరు. మాకు రంగరాయపురం గ్రామానికి చెందిన చెరుకు రైతు మక్కం చిన్నంనాయుడు, గడ్డికుప్పలకు చెందిన రైతులు దాసు చిన్నారావు, పొరటాన రమణ, కోమటి సూరయ్య తదితర రైతులు పాలకొండ ఫైర్ సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను అదుపు చేయడంతో తమ పంటలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూశారని అన్నారు.
రైతులకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా రణస్థలం సర్పంచ్ పిన్నింటి వెంకట భానోజీ నాయుడు సదస్సు నిర్వహించారు. సదస్సులో జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పల్సూస్ కంపెనీ అధినేత ఉత్తరాంధ్ర తూర్పు కాపు ముద్దుబిడ్డ గేదెల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆయనతో పాటు విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ రైతు సదస్సులో శ్రీకాకుళం జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రణస్థలం సర్పంచ్ పిన్నింటి వెంకట భానోజీ నాయుడు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఈ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ఆనపు రామకృష్ణ, రణస్థలం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లంక శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న ఎస్వి నాగేశ్వరరావు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఆదివారం ఎన్టీఆర్ విజయవాడ జిల్లా డిఆర్ఓ ఎస్వి నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికి తదుపరి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ అందజేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.